విదేశీయ దండయాత్రలు. షోడశ అంటే ఇక్కడ మనకి షోడశ జనపదాలలో భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఉన్న గాంధార రాజ్యంపై భారతదేశ చరిత్రను మొట్టమొదటిసారిగా పారశీకుల పేరుతోటి విదేశీయులైతే దండయాత్ర చేశారనమాట. సో, షోడశ జనపదాలు అంటే మనకి 16 జనపదాలు ఉన్నాయి. షోడశ అంటే 16. సో, 16 జనపదాలు భారత వాయు ప్రాంతంలో ఉన్న అంటే ఈ గాంధార రాజ్యంపై అన్నమాట. సో, 16 రాజ్యాలలో ఒక రాజ్యం మనకి 16 జనపదాలు ఒక రాజ్యము గాంధార రాజ్యము. ఈ గాంధార రాజ్యంపై పారశీకుల పేరుతో విదేశీయులైతే దండయాత్ర చేశారు. సో, ఫలితంగా క్రమంగా ఏం చేసిందంటే భారతదేశము విదేశీయుల పాలనలోకి వెళ్ళసాగిందనమాట. సో, ప్రధానంగా పారశీకులంటే మన పర్షియా, ఇరాన్ లేదా ఇరాన్ కూడా అనొచ్చు పర్షియాని. అలెగ్జాండర్ తొలితిగా దండయాత్ర చేశారనమాట. సో, మనం చెప్పుకున్న ఈ 16 జనపదాలలో గాంధార రాజ్యంపై మొట్టమొదటిసారిగా విదేశీయులు దండయాత్ర చేసి క్రమానంగా భారతదేశంలో విదేశీ పాలనకైతే ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం మొట్టమొదటిగా భారతదేశంపై సైరీస్ అనే రాజు అన్నమాట. సో, సైరీస్ అనే రాజు గాంధార రాజ్యంపై దండయాత్ర చేసి అకిమినేడ్ అనే రాజ్యాన్ని స్థాపించాడన్నమాట. భారతదేశానికి ఎవరు అంటే గాంధార రాజ్యంపై మొదటిసారిగా దండయాత్ర చేసిన విదేశీ రాజు ఎవరో చెప్పవచ్చు అంటే మనం సైరస్ అంటారన్నమాట అతను. సో, అతను ఏం చేశాడు అకిమినేడ్ అనే రాజ్యాన్ని స్థాపించాడు. దీనినే మొదటి సైరస్ సామ్రాజ్యం కూడా అనొచ్చు. ఈ సామ్రాజ్యంలో గాంధార ప్రాంతంలో ఏముండే కాబూల్ ఉండేది, కాందహార్లు కూడా ఉండేవన్నమాట. సో, మొదటి డేరియస్ గురించి మనం చూసినట్లయితే ఇతను పారశీక రాజుల్లో గొప్పవాడు మొదటి డేరియస్. ఈయన తన రాజ్యాన్ని ప్రస్తుత ఉత్తరప్రదేశ్ వరకు వ్యాప్తి చేశాడనమాట. చరిత్ర పితామహుడైన ఎరిటోడస్ తన గ్రంథమైన ద హిస్టరీస్లో గాంధార ప్రాంతాన్ని అకిమిడ్ సామ్రాజ్యంలో 20వ రాష్ట్రంగా క్షాత్రపిగా పేర్కొన్నాడనమాట. మూడవ డేరియస్ చూసుకున్నట్లయితే ఇతనికి మరియు అలెగ్జాండర్కు అనమాట. సో, క్రీస్తు పూర్వం 331లో అరబేళ్ల లేదా గాగమేళ్ల వద్ద యుద్ధం జరగగా దానిలో అలెగ్జాండర్ గెలిచి గాంధార ప్రాంతాన్ని తన అధిలోకి తెచ్చుకున్నాడనమాట. అంటే మొదటిగా మనం చెప్పినట్లయితే మన భారతదేశపై దండయాత్ర చేసిందైతే మాత్రం పర్షియస్ చెందిన వారే పారశీకులు. సైరీస్ అనే రాజు అన్నమాట గాంధార రాజ్యంపై దండయాత్ర చేశాడు. అందులో గొప్పవారు మనం చెప్పవలసిన మొదటి డేరియస్, మూడో డేరియస్ కాలంలోనే అలెగ్జాండర్ ఏం చేశాడంటే అతనిపై దండయాత్ర చేసి అరబేళ్లలో యుద్ధం చేయగా అప్పుడు గాంధార రాజ్యాన్ని కూడా తన అధీనంలో తెచ్చుకున్నారు అలెగ్జాండర్. పారశీక దండయాత్ర ఫలితాలు మనం చూసినట్లయితే భారతదేశాన్ని ఖరోష్ట లిపి అంటే ఎలా ఉంటుందంటే కుడి నుండికి ఎడమ రాసేదాన్ని ఖరోష్ట లిపి అంటారనమాట. కుడి నుండి ఎడమకు రాస్తారనమాట. సో, కుడి నుండి ఎడమకు రాసేదాన్ని ఖరోష్ట లిపి అంటారు. సో, దాన్ని ఖరోష్ట లిపి అంటారు. సింధు ప్రాంతము హిందూగా పిలువబడి హిందుస్థాన్ అయింది. అప్పుడు సింధు ప్రాంతం హిందుస్థాన్ పిలవడం జరిగిందనమాట. ఈ పారశీక దండయాత్ర ఫలితాల వల్ల, విదేశీయుల దండయాత్ర ఫలితాల వల్ల. వీరి రాజధాని అయిన పెర్సిపోలిస్ను పోలిన పాటలీపుత్ర నిర్మాణాలు కొన్ని మార్పులు కూడా చోటు చేసుకోబడ్డాయి. పర్షియాకు మరియు భారతదేశం మధ్య వ్యాపార సంబంధాలు కూడా రూపుదిద్దుకున్నాయన్నమాట. ఈ విధంగా ఈ పర్షియస్ దండయాత్రల వల్ల అలాగే గ్రీకు రాజ్యాల దండయాత్ర వల్ల కూడా మనకి వ్యాపార సంబంధాలు కూడా భారతదేశంతో సత్సంబంధాలైతే రూపుదిద్దుకున్నాయని చెప్పవచ్చు అన్నమాట. ఒకసారి అలెగ్జాండర్ గ్రీకుల దండయాత్ర కనుక మనం చూసినట్లయితే మన ఫ్యాక్ట్ షీట్ ఒకసారి చూసినట్లయితే అలెగ్జాండర్ దండయాత్ర చూసినప్పుడు ఈయన యొక్క జననం ఫెల్లాలో జన్మించారు క్రీస్తు పూర్వం 356లో అనమాట. మ్యాసిడోనియాలో ఉందన్నమాట ఫెల్లా. తండ్రి వచ్చేసరికి ఫిలిప్, తల్లి వచ్చేసరికి ఒలింపియస్. తాత్విక గురువు వచ్చేసరికి అరిస్టాటిల్ అనమాట. రాజనీతి శాస్త్ర పితామహుడు కూడా అన్నారు గ్రీక్ తాత్విక గురువు. రాజ్యం వచ్చేసరికి అగ్గీడ్. బిరుదులు వచ్చేసరికి మన అలెగ్జాండర్ ది గ్రేట్ అనమాట. సో, ఇతని గురించి వివరించే గ్రంథం చెప్పినట్టు అరియన్ యొక్క అనమాట. సో, ద యానిబిసిస్ ఆఫ్ అలెగ్జాండర్ అని యానిబయస్. భారత్పై దండయాత్ర ఎప్పుడు చేశారు ఈయన? క్రీస్తు పూర్వం 327లో చేశారనమాట. గుర్రం పేరు చెప్పుకుంటే ఈయనకి బ్యూసాఫాలస్ అనమాట. బ్యూసేఫాలస్. సో, ఇతని గుర్రం పేరు. మరణం ఏంటంటే బాబియాలోని బాగ్దాద్ దగ్గర ఉందన్నమాట. సో, 32 వయసు సంవత్సరంలోనే చనిపోయారు ఈయన. 323లో చనిపోయారు అనమాట. ఈ విధంగా అలెగ్జాండర్ యొక్క
ఫ్యాక్ట్ షీట్ అలెగ్జాండర్ యొక్క విశేషాలన్నమాట. ఒకసారి మనం అలెగ్జాండర్ గురించి మళ్ళీ తెలుసుకున్నట్లయితే, ఎప్పుడు జన్మించారు ఈయన? పెల్లాలో జన్మించారు. మాసిడోనియా అనమాట. క్రీస్తు పూర్వం 356లో జన్మించారు. తండ్రి వచ్చేసరికి ఫిలిప్ అనమాట. తల్లేమో ఒలంపియసస్. తాత్విక గురువు ఎవరండి? ఈయన అరిస్టాటిల్ అనమాట. రాజ్యం వచ్చేసరికి అర్గీట్. బిరుదులు వచ్చేసరికి అలెగ్జాండర్ ది గ్రేట్ అనే బిరుదు ఉంది. వివరించే గ్రంథం అరియన్స్ యొక్క అనమాట. ద అనాబేసస్ ఆఫ్ అలెగ్జాండర్ అని. భారతదేశం దండయాత్ర చేసిందమ్మ క్రీస్తు పూర్వం 327లో అనమాట. గుర్రం పేరు వచ్చేసరికి బ్యూసెఫాలస్. మరణం వచ్చేసరికి బాబిలియన్‌లోని అంటే బాగ్దాద్ దగ్గర ఉంది. సో, అక్కడ చనిపోయారనమాట 32 సంవత్సరాల్లో. అంటే 323లో చనిపోయారు. ఆయనకి సంబంధించింది. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేపట్టే సమయంలో భారత్ నిరంతర యుద్ధాలతో చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి రాజకీయ అస్థిరత కలుగుకుందనమాట. సో, అలెగ్జాండర్ ఏం చేశాడు? మన భారతదేశంపై దండయాత్ర చేసంటే మనకి 3 డేరియస్‌ని ఓడించిన తర్వాత ఖచ్చితంగా మనం గ్రీకు రాజ్యం వంశం అయిన తర్వాత గాంధార రాజ్యం, తర్వాత మిగతా రాజ్యాలపై కూడా తన ఆధిపత్యం సాధించాలని దండయాత్ర అయితే చేపట్టారు. అప్పటికే భారతదేశంలోని నిరంతర యుద్ధాలతో చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడింది భారతదేశం. దీన్ని అదనుగా భావించి తన యొక్క యుద్ధ నైపుణ్యాలతో భారతదేశంలో వాయువ్య ప్రాంతాన్ని, ఉత్తర ప్రాంతంలో అయితే కొంత భాగాన్ని అయితే మాత్రం అలెగ్జాండర్ జయించాడనమాట. అంటే వాయువ్య ప్రాంతంలోని, ఉత్తర ప్రాంతంలో కొంత భాగాన్ని అయితే జయించాడు. అలెగ్జాండర్ దండయాత్ర సమయంలో భారత పాలకులు ఎవరున్నారని చెప్పవచ్చంటే, మగధ పాలకుడేమో ధననందుడు ఉన్నాడప్పుడు. తక్షశిల, అంబి. పంజాబ్ ప్రాంతం వచ్చేసరికేమో పురుషోత్తముడు అనమాట. పోరస్ అంటారు. కాశ్మీర్ ప్రాంతమేమో అబిసరస్ లేదా ఎంబిసారస్ అనమాట. ఈ విధంగా నలుగురు రాజ్యాలు అయితే పరిపాలిస్తున్నారు. వాయువ్య, ఉత్తర భాగం అన్నారు కాబట్టి. మగధనప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? ధననందుడు అనమాట. తక్షశిలం అంబి పరిపాలిస్తున్నాడు. పంజాబ్ ప్రాంతాన్ని జీలం మరియు చేనమ నదుల మధ్య ప్రాంతానేమో పురుషోత్తముడు అనమాట. పోరస్. కాశ్మీర్ ప్రాంతాన్నేమో ఎంబిసారస్ అనొచ్చు. సో, ఇతను పరిపాలిస్తున్నారు ఇలాగ. క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ తక్షశిలపై రాజ్యంపై దండయాత్ర చేశాడనమాట. 326లో. దండెత్తుతున్నాడని తెలిసి, అంటే 326 అలెగ్జాండర్ తక్షశిలపై రాజ్యం దండెత్తున్నాడని తెలిసి, ఆ రాజ్య పాలకుడైన అంబి ఏం చేశాడంటే ఓడిపోయినట్లుగా చేతులెత్తేసి అలెగ్జాండర్‌కి స్వాగతం పలకడంతో పాటు భారత్‌లోని వివిధ రాజ్యాలను గెలవడానికి గల అవకాశాలు అలెగ్జాండర్ వివరించాడు. సో, కావున భారతదేశంలో చరిత్రలో మొట్టమొదటిగా ద్రోహిగా అంబీనే మనం చెప్పవచ్చు. అంబి ఇచ్చిన సమాచారంతో అలెగ్జాండర్ క్రైమూర్ కనుమ నుండి భారత్‌లోకి ప్రవేశించి పురుషోత్తమునిపై దండెత్తాడనమాట. సో, ఈ విధంగా అంబి అనేది తక్షశిల రాజు అనమాట. తక్షశిలను పరిపాలిస్తున్న అంబి ఏం చేశాడంటే, అలెగ్జాండర్ గాని నా మీద దండెత్తుతాడని అనుకుని ఏం చేశాడంటే, ముందుకుండా లొంగిపోయినట్లుగా అతనికి చెప్పాడు. అదేవిధంగా భారతదేశంలో రాజ్యాల యొక్క సమాచారం గాని ఇవ్వడంతో, అప్పుడు అలెగ్జాండర్ ఏం చేశాడంటే, పురుషోత్తముడిపైకి దండెత్తాడనమాట. క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్‌కి మరియు పురుషోత్తమునికి జీలం నది ఐడస్పస్ అంటారు. జీలం నది ఒడ్డున ఒక భీకరమైన యుద్ధం జరగ్గా దాన్ని అలెగ్జాండర్ విజయం సాధించాడు. పోరస్ యొక్క వీరత్వాన్ని మెచ్చుకుని తన రాజ్యాన్ని తనకే తిరిగి ఇచ్చేసి సామంతుడిగా చేసుకున్నాడనమాట. సో, ఇక్కడ అంటే 326 ఏం చేశారంటే, క్రీస్తు పూర్వం 300లో అలెగ్జాండర్ ఏం చేశారు? పురుషోత్తముడి నుండి పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు అప్పుడే. సో, వీరిద్దరికి మధ్యన యుద్ధం జరిగింది. భీకర యుద్ధం జరిగింది. కానీ ఆయన యొక్క ధైర్య సాహసాలు చూసి, పురుషోత్తముని యొక్క ధైర్య సాహసాలు చూసి అలెగ్జాండర్ తన రాజ్యం తనకి ఇచ్చేసి అతన్ని సామంతుడిగా చేసుకున్నారనమాట. అలెగ్జాండర్ తన మొత్తం వాయువ్య భారత దండయాత్రలో భాగంగా 19 నెలలు గడిపారనమాట. అంటే 327-325 వరకు. అయితే తన యొక్క లక్ష్యమైన మగధ సామ్రాజ్య దండయాత్రకు చేపట్టడం గల కారణాలు సైనికులందరూ అప్పటికే తీవ్రమైన అలసట చెంది ఉండడంతో, మరియు మగధ చక్రవర్తి అయిన ధననందుడు అత్యధిక బలశాలి అని 2,00,000 సైన్యాన్ని పోషిస్తున్నాడని తెలిసి అలెగ్జాండర్ వెనుతిరిగి తన రాజ్యాన్ని ప్రయాణిస్తుండగా బాగ్దాద్ దగ్గర గల బాబిలోనిలో మరణించాడనమాట. సో, ఈ విధంగా రాజ్యాన్ని వంశం చేసుకున్న అలెగ్జాండర్ ఏం చేశాడంటే, సో, మగధ సామ్రాజ్యాన్ని అప్పటికి ఎవరు పరిపాలిస్తున్నారు? ధననందుడు పరిపాలిస్తున్నాడు. సో, ధననందుడిని కూడా జయించడానికి దండయాత్ర చేయడానికి అయితే పాల్గొన్నాడు. అప్పటికే అక్కడ సైన్యంలో అక్కడ అతని సైన్య బలశాలను చూసి అతను ఒక బలశాలిని, అదేవిధంగా 2,00,000 సైన్యాన్ని పోషిస్తున్నాడని తెలుసుకున్న అలెగ్జాండర్ ఏం చేశారంటే, అక్కడి నుంచి వెనుతిరిగి బాబిలోనిలో మరణించాడు 32వ సంవత్సరం అని చెప్పవచ్చు. అలెగ్జాండర్ తాను జయించిన భారత్‌లో 6 ప్రాంతాలు తన పాలకులను నియమించి వారందరిపైన పర్యవేక్షణ బాధ్యత సెల్యూకస్ నికోటర్‌కి అప్పగించాడనమాట. సో, ఇప్పుడు 6 ప్రాంతాలు జయించారు కదా! 6 ప్రాంతాల పైన పర్యవేక్షణ బాధ్యత ఎవరంటే సెల్యూకస్ నికోటర్ అనమాట. ఇతని యొక్క సేనాధిపతి అని చెప్పవచ్చు. సెల్యూకస్ నికోటర్ అన్నవాడు సేనాధిపతి అనమాట. సో, అయితే అలెగ్జాండర్ మరణం తర్వాత నికోటర్ ఈ గ్రీకు ఆక్రమిత ప్రాంతాలన్నిటికి సెల్యూసోట్ సామ్రాజ్యాన్ని స్థాపించాడనమాట. అలెగ్జాండర్ దండయాత్రపై చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, ఆర్‌సి ముజందర్ ఏమన్నారంటే, ఈ దండయాత్ర పెద్దగా చెప్పుకోదగిన విజయం కాదని చెప్పారు ముజందర్.
స్మిత్ అయితే అలెగ్జాండర్ తూర్పు మరియు పశ్చిమ దేశాల మధ్య అడ్డగోడలు తొలగించాడు అన్నట్టుగా కూడా చెప్తున్నారు స్మిత్. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల ఫలితాలు ఏమొచ్చాయంటే మనకి శ్రేణులనే వ్యాపార సంఘాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా అంతే కదా! అంటే ఇరాన్‌కి మనకి వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి. లోహంతో కూడిన నాణేల ముద్రణ, పంచ్ మార్క్డ్ నాణాలు అందుబాటులోకొచ్చాయి. పరిశ్రమల ఏర్పాటుకి జరిగిందని బౌద్ధ గ్రంథమైన దిక్నికే పేర్కొందనమాట. పరిశ్రమల ఏర్పాటు కూడా జరిగిందని చెప్పొచ్చనమాట. సో, భారత్‌కి గ్రీకు వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఇండో గ్రీక్ శిల్పకళ లేదా గాంధార శిల్పకళ ఆవిర్భవించిందని చెప్పవచ్చనమాట. ఈ విధంగా ముఖ్యంగా అలెగ్జాండర్ దండయాత్ర ఫలితాల వల్ల అయితే మనం ఫలితాలున్నాయని మనం చెప్పవచ్చు. సో, ఈ విధంగా దండయాత్రల గురించి